చట్టబద్ధంగా రావాల్సిన అన్ని కార్యక్రమాలు మన జనాలకు అందుతూనే లేవా? అదేవిధంగా మన కమ్యూనిటీ పరంగా, మన కులపరంగా మనం ఏమన్నా మన వాళ్ళకి చేసుకోగలవా అనేది ఆవకలింపు చేసుకున్న అవసరం కొత్త కమిటీకి దాని ప్రధానమైన దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోవాలని వాళ్ళని నేను కోరుతున్నాను. కారణం ఏంటంటే బీసీ కులాల్లో బాగా వెనుకబడిన కులాల్లో లెక్కలకు తీసుకుంటే, అంటే జనాభా సంఖ్యలో కాదు, అభివృద్ధిలో కనుక మనం ఒక ఆకలింపు వేసుకుంటే మన కులం అన్ని ఉన్న 100కు పైన ఉన్న కులాల్లో కూడా చాలా చివరి దశలో ఉందంటే నాకు చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ అది నిజం మీకు చెప్పక తప్పదు. ఈ బీసీ కులాలను ఏర్పరిచినప్పుడు ఏబిసిడిగా వర్గీకరణ చేసినప్పుడు కూడా మన సగల జాతిని తీసుకొచ్చి డి గ్రూప్ లో ఏదో బాగా అభివృద్ధి చెందినటువంటి గ్రూప్ కింద ఉన్న వాళ్ళలో బాగున్న దాంట్లో రిజర్వేషన్ తక్కువగా ఉన్నటువంటి వాటిలో చేర్చడం కూడా దురదృష్టకరమైన అంశం ఆ రోజుల్లో జరిగింది. దీని మీద పోరాటం చేయాలి. మన జాతి అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు ఎక్కువగా మన వాళ్ళకి వచ్చే విధంగా జరిగిన రోజునే మనకి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి కాలేజీలో మన పిల్లలు చదువుకోవడానికి సీట్లు వస్తాయి. వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఇక రాష్ట్రంలో వ్యాప్తంగా వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా సవిధంగా మనం చేస్తున్నాను. ఈ ప్రధానమైన అంశం మీద దృష్టి పెట్టి ఎస్టీలో చేర్చడం, ఎస్సీలో చేర్చడం అనే డిమాండ్ అది ఎప్పటికీ నెరవేరు. దాని మీద ఆశ పెట్టుకోవడం కూడా అది ఒక ఆశ అవుతుంది తప్పితే ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువ. ఎందుకంటే నాకు రాజకీయపరమైన అనుభవం ఉంది కాబట్టి చెబుతాను. మన దీని నుంచి ఏకి మార్చండి చాలు. ఎక్కడైతే రిజర్వేషన్ శాతం ఎక్కువ ఉన్నాయో ఆ గ్రూపులకు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే చాలు. అది కూడా మనకి ఎంతో చేతుగా ఉండే అవకాశం ఉంది. మనం గొంతెమ్మ కోరికలకు ఏ ప్రభుత్వం తీర్చాలంటూ కోరికలు కోరి తీరే కోరికలు కూడా మనం తీర్చుకోకుండా ఉండటం అనేది కాదు. ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళడానికి దిశగా ఆలోచించాలని కూడా మా కమిటీ వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను. దీనికి ఒక ఉద్యమం లాగా, దీనికి ఒక కార్యరూపణ చేయండి. దాని మీద అందరూ ముందుకు వెళ్దాం. మీతో పాటు మేమందరం ఉంటాం, అందరం కలిసి వెళ్లి దానికి సాధించే విధంగా కృషి చేద్దామని కూడా అందరికి మనవి చేస్తున్నాం. ఇందాక పెద్దలు చెప్తున్నారు ఐక్యమత్యం. నేను దీంట్లో ఆయనకి నేను ఏకీభవిస్తున్నాను. మనలో ఉన్నటువంటి చిన్న లోపం మన మీద మనకి నమ్మకం లేకపోవడం, మన మీద మనకి విశ్వాసం లేకపోవడం, మన బలం మనకు తెలియకపోవడం, ఇది మనలో ఉన్న లోపాలు. మనం ఎప్పుడు కూడా ఎదుటివాడి యొక్క బలం మీద ఆధారపడే ప్రయత్నం చేయడమే మన లోపం. మనం గ్రామంలో ఒక 100 గడప ఉన్నాం అనుకోండి, మిగతా 500 గడపలు వివిధ రకాల కులాల వాళ్ళు ఉన్నారు. మనం మన కుటుంబాలు కలిసి ఒకటిగా ఉండి ఆ గ్రామంలో జరిగే ఏ కార్యక్రమంలో సమానమైన స్థానం కోసం మనం ఆలోచించట్లేదు. ఏదో గడప దగ్గరికి, ఏదో కులం దగ్గరికి మనం వాళ్ళ పంచన చేరుతున్నాం. దానివల్ల మనకి రావాల్సిన భాగం ఎక్కడ కూడా రావట్లేదు. మనం వాళ్ళ అండగా వాళ్ళ పంచన ఉన్నాం కాబట్టి, వాళ్ళ గురుకు కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు మనం వాడుకొని కరేపాకలా తీసిపారేస్తే జరుగుతూ వస్తుంది అనాదిగా. అది మనం మానుకోవాలి. మన బలాన్ని మనం గుర్తించాలి, మన శక్తిని మనం గుర్తించాలి, మన రావాల్సినటువంటి వాటాన్ని మనం పొందటం నేర్చుకోవాలి. ఆ రోజునే బలం లేని చోట 10 చోట మనం ఏం చేయలేం. కానీ బలం ఉన్న చోట కూడా మనం విభాగాలుగా విడిపోయి, వర్గాలుగా మారిపోయి, ఒక వర్గం ఒక ఆశాల దగ్గరికి వెళ్తే ఇంకో వర్గం ఇంకో ఆశాల దగ్గరికి వెళ్లి, లేదా ఒక వర్గం ఒక పార్టీ దగ్గరికి వెళ్తే ఇంకో వర్గం ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దాసోహం అంటాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు దయతో ఇస్తారో దాన్ని తీసుకుని తృప్తి పడుతూనే కాలం గడిచిపోతుంది. ఇక ఆ కాలం ముందు జరగడానికి వీల్లేదు. మన హక్కులు, మన బలం ఎక్కడో అక్కడ మనకు కావాల్సిన సమానమైన వాటా మనకు రావాల్సిందే. మన జనాభా ప్రాతిపదిక మీద అక్కడ ఒక ఎలక్షన్ జరిగితే సర్పంచ్ గా పోటీ చేసే సత్తా జనబలం ఉన్నట్టయితే అక్కడ మన సర్పంచ్ ఇవ్వాల్సిందే ఆ గ్రామంలో. లేదా వార్డు మెంబర్ స్థాయిలో ఉంటే 2వ 3వ వార్డు మెంబర్ మనకి ఇవ్వాల్సిందే. ఆ విధంగా రాజకీయంగా కూడా చైతన్యవంతంగా మీరంతా ముందుకు నడిచిన రోజునే ఈ జాతి ముందుకు పోతుందని మీ అందరూ సెలవిస్తున్నారు. మనకెందుకు
పెద్దలు వాళ్ళు ఉన్నారు, ఆసాములు ఉన్నారు, 100 ఎకరాల ఆసాములు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు.